హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. ధర్మసింధు కార్యక్రమానికి స్వాగతం. గురుబలం జాతక ఫలం అనే విషయాల గురించి తెలియజేయడానికి మన హిందూ ధర్మంలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ డాక్టర్ న్యాయకంటి మల్లికార్జున శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మరి నవగ్రహాల్లో గురుగ్రహం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తారా? ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. గురుగ్రహం అనేది నవగ్రహాల్లో విశేషమైన శుభస్థానాన్ని ఇచ్చేది గురువు. అయితే గురువు యొక్క ప్రాముఖ్యత అనేది జాతక చక్రం ప్రకారంగా లగ్న కుండల్లో విశేషంగా ఉంటుంది. అంటే నవగ్రహాల్లో అత్యుత్తమైన ప్రాధాన్యతమైనది విశేషమైన శుభగ్రహం ఏమిటి అంటే గురువు. అంటే ఈ జూపిటర్ ప్లానెట్ గురుగ్రహం అనేది ధనాన్ని ఇచ్చేది, ధనకారకత్వాన్ని, సంతానకారకత్వాన్ని, భాగ్యాన్ని ఇచ్చే గ్రహం. అంటే ధన సంపదల్ని, సకల ఐశ్వర్యాల్ని, అష్టైశ్వర్యాల్ని ఇచ్చేది ఏమిటి అంటే గురువు, జూపిటర్. ఈ ప్లానెట్ గురువు అనే గ్రహం అత్యుత్తమైన విశేషమైన ఫలితాన్ని కూడా ఇస్తూ ఉంటుంది. అంటే గురు దశలో కానీ గురువు మంచి శుభస్థానాల్లో ఉంటే, మంచి అనుకూలమైన స్థానాల్లో ఉంటే గురువు అనే గ్రహం మంచి ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. అయితే ఈ గురువు ఏమిటి అంటే ప్రతి జాతక చక్రంలో లగ్న కుండల్లో 1, 4, 7, 10 స్థానాల్లో కేంద్రాల్లో కానీ 5, 9, 11 కోణాల్లో కానీ విశేషమైన శుభ ఫలితాన్ని ఇస్తుంటుంది. అయితే జన్మ లగ్న కుండలి రీత్యా ద్వితీయ స్థాన అధిపతి, ద్వితీయం అంటే ఏమిటి అంటే జన్మ లగ్న కుండల్లో ఏ లగ్నమైనా సరే విశేషంగా జన్మ లగ్నం నుండి ద్వితీయ స్థానాన్ని ధనస్థానం అంటారు. అంటే ధనము, కుటుంబాన్ని తెలిపే ద్వితీయ స్థానం అంటారు. అయితే అక్కడ ఆ వ్యక్తిగా ఆ యజమానికి ధనం అనేది ఎలా ఉంటుంది, కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటాయి, కుటుంబంలో ఎలా మెలగలుగుతారు అనేది ద్వితీయ స్థాన అధిపతి అనేవాడు గురువు. అలానే పంచమం, అతనికి సంతానం ఎలా కలుగుతుంది, సంతాన అభివృద్ధి ఉంటుందా, సంతానం కలిగిన తర్వాత వాళ్ళు ఏ మార్గదర్శకంలో ఎలా వెళతారు అనేది 5వ స్థానం. అలానే మనకి ఎప్పుడైతే 2, 5 స్థానాలు వెళ్ళిపోగానే భాగ్యస్థానం ఉంటుంది. అంటే భాగ్యం ఎలా కలుగుతుంది, అంటే సకల ఐశ్వర్యం ఎలా కలుగుతుంది, బంగారం ఎలా కలుగుతుంది, వృత్తిరీత్యా ఎలా వెళతారు అనే పాయింట్లలో 9వ స్థానం విశేషమైన ఫలితం అనేది ఇస్తుంది. ఆ భాగ్యస్థాన అధిపతి కూడా గురువే. అయితే ఆ భాగ్యాన్ని నిలబెట్టుకునే స్థానం ఏకాదశ స్థానం అంటారు. అంటే డబ్బు రావటమే కాదు, దాన్ని నిలబెట్టుకోవటం కూడా విశేషంగా ఉంటుంది. అది కూడా ఒక ప్రక్రియ. అయితే ఈ భాగ్యస్థానంలో ఎప్పుడైతే గురువు అనేవాడు విశేషమైన ఫలితాన్ని ఇస్తాడో దాన్ని నిలబెట్టుకునే స్థానం కూడా 11వ స్థానం అంటారు. అయితే నవగ్రహాల్లో అత్యధికమైన ప్రాధాన్యత గలది ఏ గ్రహము అంటే శుభగ్రహం అంటే గురువు గ్రహం అనేది విశేషమైన ప్రాధాన్యత కలిగి ఉంటుంది. అయితే ఈ గురువు 2, 5, 9, 11 స్థానాలకు అధిపతులు కావటం అంటే 9, 12 స్థానాల్లో జాతక చక్రంలో 4 స్థానాలు దాని యొక్క ఆధిపత్యాన్ని చూపిస్తూ ఉంటుంది గురువు అనే గ్రహం. అయితే గురువు అనేది విశేషమైన శుభ ఫలితాన్ని ఇస్తుంది. గురువు మహర్దశ కూడా కొన్ని లగ్నాల వాళ్ళకు విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అలానే కేంద్రాల్లో కానీ కోణాల్లో కానీ శుభగ్రహ దృష్టి ఉంటే గురువు అనేవాడు అత్యంత శుభుడని చెప్పుకోవడంలో దానిలో ఎలాంటి సందేహము లేదు. అయితే దీనికి గురుగ్రహానికి గురువుతో కొన్ని జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా కొన్ని యోగాలు ఏర్పడతాయి. అందులో అత్యుత్తమైన ప్రాముఖ్యమైన యోగం గజకేసరి యోగం అంటారు. ఈ గజకేసరి యోగం అనేది విశేషమైన శుభయోగం వాస్తవంగా అయితే ఈ గజకేసరి యోగాల్లో 2 మిళితమైన యోగాలు అనేవి 2 ఉంటాయి. అది చంద్ర గజకేసరి యోగం ఒకటి, లగ్న గజకేసరి యోగం అనేది ఒకటి ఉంటుంది. అయితే లగ్న గజకేసరి యోగము, చంద్ర గజకేసరి యోగం అంటే చంద్రుడి నుంచి గురువు 1, 4, 7, 10 స్థానాల్లో కేంద్రాల్లో ఉంటే దాన్ని చంద్ర గజకేసరి యోగం అని, జన్మ లగ్నం నుండి గురువు 1, 4, 7, 10 స్థానాల్లో ఉంటే దాన్ని లగ్న గజకేసరి యోగం అంటారు. గజకేసరి యోగం అని విశేషమైన సంపదలను, కీర్తి, యశస్సు ఇలాంటివన్నీ ఉంటాయి. చాలా జాతకాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా కొంతమంది అనుకుంటారు చంద్రుడు గురువు గలంగా నాకు బ్రహ్మాండంగా ఉంది, యోగం కలుగుతుంది అనుకుంటాడు. అది కాదు. ఎప్పుడైనా సరే చంద్రగురువుల యొక్క కలయిక అనేది ధనస్సు రాశిలో కానీ, మీనరాశిలో కానీ, కర్కాటక రాశిలో కానీ విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఎక్కువగా. అయితే చంద్రగురువుల యొక్క దృష్టి కానీ, కలయిక కానీ ఈ గజకేసరి యోగానికి విపరీతమైన గజకేసరి యోగం అనేది ఆ జాతకంలో ఏర్పడటం వల్ల విశేషమైన ధన సంపదలన్నీ కూడా కలుగుతాయి. అయితే గురువు ప్రతి లగ్న కుండల్లో లగ్నం నుంచి కూడా మనం అనుసరించేటప్పుడు కొన్ని లగ్నాల యందు బాగుండటం,
కొన్ని కొన్ని లగ్నాల యందు బాగా లేకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ లగ్న గురువు మహర్దశ అనేది పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా బ్రహ్మాండంగా మనం జాతకాలన్నీ కూడా చాలా పరిశీలన చేస్తే న్యూటన్ లాంటి, ఐన్స్టీన్ లాంటి శాస్త్రవేత్తల్లో కూడా గురువు బ్రహ్మాండమైన ఆధిపత్యాన్ని వహించి వాళ్ళు, అంటే గురువు అనేవాడు ఏంటంటే సూక్ష్మాన్ని తెలియజేసేవాడు. బ్రహ్మాండమైన మరి న్యూటన్ ఉన్నాడు. న్యూటను మరి ఎంతో పెద్ద సైంటిస్టు. అతని గురుబలం ఉండటం వల్లే న్యూటను అంత ఎదిగాడని చెప్పవచ్చు మనం. అంటే మనం అన్ని జాతకాలని ఒక విధంగా వెనక్కి తిరిగి చూస్తే, మళ్ళీ పరిశీలన చేస్తే బ్రహ్మాండమైన మరి సైంటిస్టులు కానీ, పొలిటికల్ వాళ్ళు కానీ, ప్రతి వాళ్ళు కూడా ఒక రంగంలో నిష్ణాతులైన వాళ్ళందరికీ కూడా గురువు అనేవాడు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. న్యూటన్ లాస్ ఆఫ్ ఫిజిక్స్లో ఉంది, ఎవరి యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ రియాక్షన్ అని. అలాగా ఒక బంతి పైకి ఎగిరేస్తే కిందకు వస్తుంది అనే సిద్ధాంతాన్ని ఆయన న్యూటన్ చెప్పడం అనేది చాలా, అతని గురుబలం వల్లే అలా జరిగిందనేది అందులో అతియోశక్తి లేదు. అలాగా గురువు అనేవాడు విశేషమైన శుభ ఫలితాన్ని అనేది ఇస్తాడమ్మా. గురుగారు చాలా చక్కగా తెలియజేశారు. మరి కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్కారం మేడం. మీ పేరండి? నా పేరు చిన్న మేడం. చిన్న గారు కొంచెం గట్టిగా మాట్లాడతారా? ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? హర్యానా నుండి చిన్న మేడం. ఓకే, గురువుగారితో మీ ప్రశ్న ఏంటో తెలియజేయండి. గురుగారు నమస్కారం. నమస్కారం, చెప్పమ్మా. గురుగారు చిన్న పేరు మీద చూడండి గురుగారు ఎట్లా ఉందో ఈ సంవత్సరం. దాంపత్య జీవితంలో గొడవలు ఎక్కువ వస్తుంటాయి గురుగారు, చూడండి గురుగారు కొంచెం. అమ్మా, మీ లగ్నం ఏంది? మీ జాతక లగ్న కుండలి, రాశి చక్రంలో లగ్న కుండలి అని ఉంటుంది. గురుగారు కాల్ కట్ అయిపోయింది. గురుగారు, మరి గురువు ఇచ్చే మంచి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో కూడా తెలియజేస్తారా? అలానే నేను ఇందాక మీకు గజకేశ్వరి యోగం అని చెప్పాను కదా, అలానే హంసయోగం అనేది కూడా ఉంది. పంచమహాపురుష యోగాల్లో హంసయోగం అనేది కూడా మన బృహత్పరాశర హోరాశాస్త్రంలో రాశారు. అయితే దీనిలో హంసయోగం అనేది ఏమిటంటే, గురువు ఉచ్చస్థానంలో కానీ, స్వక్షేత్రంలో కానీ, మిత్రరాశుల్లో కానీ, అంటే ధనస్సులో కానీ, కర్కాటకంలో కానీ, మీనరాశిలో కానీ ఉంటే దాన్ని మనం పంచమహాపురుష యోగాలు హంసయోగం అంటారు. అంటే అది కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది హంసయోగం అనేది. అయితే గురువు అనే గ్రహము ఎప్పుడైతే దానికి విశేషమైన యోగము అంటే ఉచ్చస్థానంలో కానీ, స్వక్షేత్రంలో కానీ, మరి మూల త్రికోణంలో కానీ గురువు అనేవాడు అనుకూలంగా ఉంటే మంచి జరుగుతుంది. అయితే విశేషమైన శుభప్రదుడే, కానీ కొన్ని గ్రహాల అనుకూలత అనేది కాంబినేషన్లో కూడా గురువు అనే పవర్ అనేది తగ్గుతూ ఉంటుంది. అంటే దాని వచ్చే గురువు ఇచ్చే ఫలితం కూడా కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. అది ఏ సందర్భంలో అంటే, గురుచండాల యోగ దోషం అనేది ఒకటి ఉంటుంది. అంటే జాతక చక్రంలో, ఏ జాతక చక్రంలో అయినా గురు రాహువులు కలిస్తే దాన్ని గురుచండాల యోగ దోషం అంటారు. అలాగా గురుచండాల యోగ దోషం అనేది కూడా జాతకంలో ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ గురువుకి గురువు ఎప్పుడైతే గురువు రాహుతో కలిశాడో దాని గురుచండాల యోగం ఉండి ధన నష్టం జరిగే అవకాశం అనేది ఉంటుంది. అంటే గురువు రాహువులు అనేది కాంబినేషన్ అనేది పనికిరాదు. అలానే గురువు రాహు నక్షత్రంలో కూడా ఉండకూడదు. అంటే ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రాలు అనేవి రాహు నక్షత్రాలు. ఈ రాహు నక్షత్రాలు కూడా గురువు ఎప్పుడైతే ఈ రాహు నక్షత్రాల్లో ఉంటాడో అది కూడా గురుచండాల యోగానికి సంబంధించిన విషయం. అయితే గురువు అనేవాడు ఆ నక్షత్రాల్లో ఉండకపోవటం అనేది మంచిది. అలానే కేతు నక్షత్రాల్లో, అశ్వని, మఖామూల నక్షత్రాల్లో కూడా గురువు ఉండకపోవటం అనేది మంచిది. అంటే గురువు ఆ స్థానాల్లో ఉంటే విశేషమైన శుభఫలాన్ని ఇవ్వకుండా మరి చెడు ఫలాన్ని ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది గురువు అనేవాడు జాతకంలో. అంటే గురువు అనేది ఏంటంటే విశేషమైన శుభప్రదుడు కావాలి, పాపగ్రహ దృష్టి కూడా ఉండకూడదు. కొంతమంది అనుకుంటారు గోమాన దశ వస్తే బ్రహ్మాండంగా అద్భుతంగా ఉంటుంది, చాలా ఉంటుంది. గురువు విశేషమైన శుభప్రదుడే, కానీ మిగతా పాపగ్రహాల యొక్క వీక్షణ కూడా ఉండకూడదు. అది గురువు కూడా విశేషమైన దృష్టి అనేది ఉంటుంది. 5, 9 అనేది జ్యోతిష్య రీత్యా 5వ స్థానాన్ని చూస్తుంటాడు, 9వ స్థానాన్ని కూడా గురువు అనేవాడు విశేషంగా చూస్తూ ఉంటాడు. గురుగారు, మరి మరొక కాల్ రెడీగా ఉన్నారు. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరండి? రాజేశ్వరి అండి, ఖమ్మం నుంచి అండి. ఓకే, గురువు గారిని మీ ప్రశ్న ఏంటో తెలియజేయండి. నమస్కారం గురుగారు. నమస్కారం, చెప్పమ్మా. మా వారి పేరు రత్నప్రసాద్ అండి. తులారాశి, చిత్తా నక్షత్రం అండి. బాగాలేదన్నారండి, ఎట్లా ఉంటది గురుగారు ఒకసారి? కొంచెం ఆర్థిక పరంగా బాగోట్లేదు, గురువు బలం లేదన్నారండి, ఎప్పటి నుంచి బాగుంటది? అమ్మా, తులారాశి వాళ్ళకి ఏంటంటే తులారాశిలో గురువు అనేవాడు ఉన్నాడు.
అయితే అక్టోబర్ 10వ తారీఖు తర్వాత నుంచి మీకు అక్టోబర్ 10వ తారీఖు నుంచి కూడా గురువు ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల గోచారరీత్యా అనుకూలంగా ఉంటుంది. అది ఏంటి? గోచారరీత్యానే వ్యక్తిగతంగా జాతక చక్రంలో గురువు అనేవాడు ఎక్కడున్నాడు, ఏ స్థానంలో ఉన్నాడు, పాపగ్రహ దృష్టి ఉందా లేదా అనేది ఆ జాతక జన్మలగ్న కుండలి మాత్రమే చూసి పరిశీలన చేయాలమ్మా. గోచారరీత్యా మటుకు అక్టోబర్ 10వ తారీఖు తర్వాత ద్వితీయ స్థానంలో గురువు ఉండటం వల్ల కొద్దిగా అనుకూలంగా ఉంటుంది. గురుగారు మరి మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్కారం అండి. నమస్కారం మేడం. మీ పేరండి? నాగరాజు, కరీంనగర్. ఓకే, గురుగారితో మీ ప్రశ్న ఏంటో తెలియజేయండి. నమస్కారం. నమస్కారం, చెప్పయ్యా. సార్ ఇప్పుడు మాది మృగశిర నక్షత్రం, వృషభ రాశి సార్. వృషభ రాశి. వృషభ రాశి సార్, కర్కాటక లగ్నం సార్. కర్కాటక లగ్నం. సార్ అయితే నేను జాబ్ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నా సార్. ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్ కు ప్రిపేర్ అవుతున్నా సార్. హలో, చెప్పయ్యా, చెప్పు. సార్ జాబ్ ప్రిపేర్ అవుతుంది సార్. మాకు వచ్చే అవకాశం ఉన్నదా అని అడుగుదామని. మీరు అక్కడ జాతక చక్రంలో లగ్న కుండలంతా కూడా పరిశీలన చేయాలయ్యా. దానికి మీకు గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదా, వృత్తిపరంగా బాగుందా అని అంటే జన్మలగ్న కుండలు అనేది పరిశీలన చేయాలి. అయితే వృషభ రాశి వాళ్ళకి మటుకు రేపు అక్టోబర్ 10 నుంచి నువ్వు గట్టిగా ప్రయత్నం చేస్తే మంచిది. గురుగారు మరి మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరండి? చంద్రావతి అండి. ఓకే, కొంచెం మీరు గట్టిగా మాట్లాడతారా? చంద్రావతి అండి. చంద్రావతి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కడప నుండి అండి. ఓకే, గురుగారితో మీ ప్రశ్న ఏంటో తెలియజేయండి. మా అబ్బాయికి గురుబలం ఏ విధంగా ఉంది కనుక్కుందామనండి. చెప్పండి అమ్మా. మీ నక్షత్రం ఏంది మీ బాబుది? మా బాబుది పూర్వభద్ర నక్షత్రం అండి, కుంభరాశి. పూర్వభద్ర నక్షత్రం, కుంభరాశి. జన్మ లగ్నం ఏందమ్మా? వృచ్చిక అనుకుంటానండి. వృచ్చిక లగ్నం. అయితే ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి గురుబలం అనేది మధ్య రకంగా ఉంది, అంటే కొద్దిగా అనుకూలంగా ఉందనే చెప్పొచ్చు. అయితే ప్రయత్నం అనేది కొంచెం గట్టిగా చేయటం, ఏదన్నా పనుల విషయంలో కొంచెం ప్రయత్నం అనేది గట్టిగా చేయటం అనేది ఇంపార్టెంట్ అమ్మా. గట్టిగా చేసి ముందుకెళ్ళటం అనేది మంచిది. గురుగారు మరి మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరండి? హేమంత్ అమ్మా. హేమంత్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అనంతపురం. ఓకే, గురుగారితో మాట్లాడండి. చెప్పండి. చెప్పండి అయ్యా. గురుగారు నా ఆశ్లేష నక్షత్రం అండి, కర్కాటక రాశి. గురువు వచ్చేసి లగ్న గురువు అండి. జన్మ లగ్నంలో ఉన్నాడు. అవునండి. కర్కాటక లగ్నంలో ఉన్నాడా? కర్కాటక రాశి అండి, లగ్న గురువు. జన్మ లగ్నంలో గురువు ఉన్నాడండి, 1వ స్థానంలో. ఇప్పుడు మీది ఆశ్లేష నక్షత్రం, కర్కాటక రాశి అన్నారు. జన్మ లగ్నం ఏంది? కర్కాటక లగ్నమేనా, ఇంకేమైనా లగ్నం ఉందే? లగ్నం తెలియదు గురువు గారు. అదే లగ్నం తెలవాలయ్యా ఇప్పుడు. ఎందుకంటే మీ ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి వరకు సరిపోయింది. గురువు అనేవాడు ఎక్కడున్నాడు మీ జాతక రీత్యా? లగ్న గురువు అండి, ఫస్ట్ పొజిషన్ లో ఉన్నారు. ఫస్ట్ పొజిషన్ లో ఉన్నాడు అంటే మేష లగ్నమా మీది? కన్యా లగ్నం అనుకుంటా గురువు గారు. అది లగ్నంలో గురువు అనేవాడు, లగ్నం అంటే మనకి ఏ లగ్నం, ఇప్పుడు ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి సరిపోయింది అంతవరకు. కానీ లగ్నం కూడా తెలిస్తేనే మనం గురువు అనేవాడు ఎక్కడ ఉంటాడని తెలుస్తుంది. కన్యా లగ్నం గురువు గారు. కన్యా లగ్నమా? అంటే తృతీయంలో మీకు కన్యా లగ్నంలో గురువు ఉన్నాడు. కన్యా లగ్నంలో గురువు. లగ్నంలో గురువు అనేవాడు మంచివాడే. ప్రయత్నం అనేది కొంచెం గట్టిగా చేయండి మీరు. అయితే గోచారరీత్యా ఏంటంటే మీ కర్కాటక రాశి కాబట్టి మీకు కొంతగా అనుకూలంగా లేదు. అక్టోబర్ 10 నుంచి కొంత అనుకూలంగా బాగా ఎక్కువ ఉంటుంది విశేషంగా. గురుగారు మరి జాతక రీత్యా గురుగ్రహ దోషాన్ని ఏ విధంగా నిర్ణయిస్తారు? అంటే జాతకరీత్యా ఏమిటంటే గురువు అనే గ్రహము, జూపిటర్ ప్లానెట్ ముందు ఏ స్థానాల్లో ఉంది, శుభస్థానాల్లో ఉందా లేదా, లేదా దృష్టి ఉందా లేదా అనేది చూడాలి. నేను ఇందాక చెప్పినట్టుగా గురుచండాల యోగ దోషం ఉంది. కొంచెం గురుచండాల యోగ దోషం అనేది మంచిది కాదు. గజకేశ్వర యోగం అంత బ్రహ్మాండమైన యోగం. అలానే హంసయోగం కూడా మంచిదే. అయితే ఇక్కడ గురువుతో ఏర్పడే యోగాలనే విశేషంగా రాయబడ్డాయి పుస్తకంలో. అయితే చాలా గ్రంథాల్లో బృహత్పరాశర హోరాశాస్త్రం చేసి జాతకతత్వం దగ్గర నుంచి మొత్తం జాతక పారిజాతం, బ్రహ్మాండంగా బృహత్ సంహిత, ఈ గ్రంథాల్లో గురువు గురించి విశేషంగా రాయబడ్డాయి. అయితే గురువు జాతకరీత్యా ఏమిటంటే
చెడు అంటే ఇక్కడ ఉచ్చ నీచ స్థానాలనే ఉంటాయి. ధనస్సులో ధనస్సు అనేది స్వక్షేత్రం, అంటే కొంత మూల త్రికోణంలో ఉండి తర్వాత స్వక్షేత్రం అవుతుంది. అయితే ఇక్కడ మీనరాశి కూడా స్వక్షేత్రమే, అంటే మీనం కూడా మనం అనుకోవడమే. కర్కాటకం ఉచ్చస్థానం. అలానే కర్కాటకం నుంచి సప్తమంలో మకర రాశిలో నీచత్వం ఏర్పడుతుంది గురువుకి. అంటే 5 డిగ్రీల వరకు నీచత్వం అనేది మకర రాశిలో విశేషంగా ఎక్కువగా ఉంటుంది. అయితే మకరం అనేది నీచత్వం ఉంటుంది, కర్కాటకం ఉచ్చస్థానం అవుతుంది. అయితే ఇక్కడ ఉచ్చస్థానంలో ఉందా నీచస్థానంలో ఉందా, తర్వాత గురువు గ్రహం ఏ నక్షత్రాల్లో ఉంది అంటే గురువుకు కొన్ని విశేషమైన నక్షత్రాలని, అంటే గురు నక్షత్రాలని కొన్ని ఉంటాయి. ఆ నక్షత్రాల్లో అంటే పునరుసు, విశాఖ అని, పూర్వభాద్ర, ఈ నక్షత్రాలనేవి గురువు సంబంధించిన నక్షత్రాలు. అయితే ఈ నక్షత్రాలలో గురువు ఎంతవరకు బాగున్నాడు, బాగలేదా, లేకపోతే ఏదన్నా పాపగ్రహ దృష్టి ఉందా, అంటే ఏ పాపగ్రహ దృష్టి ఉంది, ఎంతవరకు ఆ దృష్టి ఉంది అనేది విశేషంగా మన జన్మ లగ్న కుండలి నుంచి చూడాలి. అయితే కొన్ని లగ్నాలకి ఏమిటంటే గురువు విశేషమైన శుభుడు ఉన్నాడు, కొన్ని లగ్నాలకి విశేషమైన పాపి కూడా ఉన్నాడు. అలాగా దాన్ని చూసి గురువుకి ఏ రెమెడీ చేస్తే తగ్గుతుంది, గోచారీత్యా ఉన్నాడా లేకపోతే జన్మ లగ్న కుండల రీత్యా ఉన్నాడా, ఎక్కడ ఉన్నాడని గోచారీత్యా మనం చూడాలి. గోచారీత్యం ఉండాలి, వారు పుట్టినప్పుడు ఉండే జాతక చక్రాన్ని బట్టి అనుసరించి చూడాలి. చూసిన తర్వాత మనం రెమెడీలు అనేవి చూసుకోవాలి, అంటే దాని పరిహారాన్ని చేసుకోవాలి. అయితే గురువుకి విశేషంగా దానికి ప్రీతికరమైనది శనగలు. అంటే గురుగ్రహానికి అంటే ఇంకొక విశేషం ఉంది గురువుకి. గురువు చతురస్రాకారంలో ఉంటాడు, అంటే రెక్టాంగిల్ షేప్ కానీ స్క్వేర్ టైప్లో కానీ ఉంటారు. మనం వాస్తు ప్రతి గృహాన్ని నిర్మించేటప్పుడు ప్రతి ఇల్లు కూడా చతురస్రాకారంలోనే ఉండాలి అంటారు. కారణం మీరు చూసే ఉంటారు చాలా ఇళ్ళు కూడా. అయితే కారణం ఏమిటంటే గురువు ఆ ఆకారంలో ఉంటాడు అని అర్థం. అందువల్ల గురువు అనేవాడు ఆకారంలో ఉండటం వల్ల ఆ వాస్తు శాస్త్రం ప్రకారంగా ఆకారంలో ఉంటే గురువు అక్కడ నిలబడతాడు. గురువు ధన సంపదనిస్తాడు, సంతానాన్ని ఇస్తాడు, యశస్సునిస్తాడు, కీర్తినిస్తాడని అర్థం. అయితే గురువు అనేవాడు నీచత్వం అనేది ఉందనుకోండి, గురువుకి ప్రీతికరమైన శనగలు ఉంటాయి. అంటే శనగల్ని బ్రాహ్మణులకు దానం చేయటం, లేకపోతే ఉడకబెట్టిన శనగలను ఆవుకి మనం పెట్టడం ఒకటి. అంటే గురువు అనేవాడు కనకవర్ణంలో అంటే బంగారు వర్ణంలో ఉంటాడు గురువు గ్రహం అనేది. అయితే దీర్ఘచతురస్రాకారంగా ఉండి కనకవర్ణంలో ఉంటాడు. అప్పుడు ఆ కనకవర్ణం బట్ట అంటే బంగారు సంబంధించిన బట్టను, పసుపు బట్టను తీసుకొని శనగల్ని మరి దానం చేయాలి బ్రాహ్మణులకి, లేకపోతే శనగలను ఉడకబెట్టి ఆవుకు పెట్టాలి. తర్వాత దత్తాత్రేయ స్వామి యొక్క పారాయణాలు కానీ, రాఘవేంద్ర స్వామి కానీ, గురువు నవగ్రహాల్లో గురువు ఉంటాడు, ఆ గురువు యొక్క ప్రదక్షిణ కానీ, గురువుకు అభిషేకం కూడా అష్టోత్తర శతనామాలతో అభిషేకం చేయొచ్చు. అయితే గురువుకు విశేషంగా అధిదేవత ప్రత్యదేవతలు ఉంటారు. అంటే గురువుకి మనం చేసే మూలమంత్రాల్లో దేవానాంచ ఋషికాంచనం అనే మంత్రం ఏమిటంటే శ్లోకం మాత్రమే. వేదోక్తంగా బృహస్పతి అత్యోదర్యో అనే మంత్రం ఉంటుంది. అంటే గురువుకి ఎప్పుడైతే అధిదేవత, ప్రత్యదేవత, అధిష్టాన దేవత, అంతరిక్ష దేవతలు 4 దేవతలు ఉంటాయి. అంటే ప్రతి గ్రహానికి 4 దేవతలు ఉంటాయి. అలానే జూపిటర్ ప్లానెట్కి గురువుకి అధిదేవత బ్రహ్మ, ప్రత్యదేవత ఇంద్రుడు, మళ్ళీ అధిష్టాన దేవత ఇంద్రుడే, అంతరిక్ష దేవత తారాదేవి, అంటే బృహస్పతిని యొక్క భార్య తారాదేవి అంటారు. అంటే అక్కడ ఈ ఎప్పుడైతే అధిదేవత, ప్రత్యదేవత, అంతరిక్ష దేవత, అధిష్టాన దేవతలనే ఉంటాయి. అంటే తారాదేవిని కూడా ప్రసన్నం చేసుకోవచ్చు. తారా మహాదేవి అష్టోత్తర శతనామావళి ఉంటుంది. అంటే గురువుకి మరి అధిష్టాన దేవత, అధిదేవతలు, ప్రత్యదేవతలను కూడా మనం ప్రసన్నం చేసుకుని వెళ్ళచ్చు. అంటే ఇంద్రుణ్ణి కూడా ప్రసన్నం చేసుకోవచ్చు, తర్వాత బ్రహ్మను ప్రసన్నం చేసుకోవచ్చు, తారాదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు. బృహస్పతికి అంటే బృహస్పతి ఏమిటంటే జ్యోతిష్యరీత్యా చాలా విశేషమైన శుభప్రదమైనది. అంటే లగ్న కుండళ్ళు 12 రాసులు ఉంటే దానిలో 4ను శాసించేది బృహస్పతి. అలా బృహస్పతికి ప్రత్యేకమైన రెమెడీలు అనేవి ఇలాంటివన్నీ కూడా చేసుకుంటే వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. గురుగారు మరి కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్కారం అండి. హలో, మీ పేరండి? రేణుక అండి. రేణుక గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రాజమండ్రి నుంచి అండి. ఓకే, గురువు గారితో మాట్లాడండి. నమస్కారం గురువు. నమస్కారం, చెప్పమ్మా. నా భర్త గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పమ్మా. ఆర్థికంగా కలిసి రావట్లేదు ఆయనకి. ఆయన డ్రైవర్ అండి, ఆటో డ్రైవర్.
వ్యాపారంలో అభివృద్ధి రావడం లేదు. వ్యాపారంలో అభివృద్ధి రావట్లేదు, అదేకమ్మా. ఆయన నక్షత్రం ఏందమ్మా? నక్షత్రం రాశి ఏంటి? నక్షత్రం తెలియదు కానీ సింహరాశి అండి. ఏ రాశి అమ్మా? సింహరాశి. 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 యా. సింహరాశి వాళ్ళకి ఏమిటంటే గోచారీత్యా కూడా మనకి కొన్ని రోజులు ఆగాలమ్మా. అంటే 2019 అక్టోబర్ తర్వాత కొద్దిగా అనుకూలంగా ఉంటుంది జాతకరీత్యా. అయితే దాన్ని జన్మకుండలను కూడా పరిశీలన చేసి చెప్పాల్సి వస్తుంటుందమ్మా. వారి లగ్నం ఏంది, గురువు అనేవాడు ఎక్కడున్నారు, వృత్తిరీత్యా అనుకూలంగా ఉందే లేదా, ధనస్థానం, భాగ్యస్థానం, లాభస్థానాలు ఎక్కడున్నాయి, వ్యయస్థానాలు ఏమైనా పాపగ్రహాలు ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా పరిశీలన చేసి చేయాల్సి వస్తుందమ్మా. గురుగారు కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్కారం అండి. హలో, మీ పేరండి? నాయుడు అండి. నాయుడు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ అండి. ఓకే, గురుగారితో మాట్లాడండి. ఓకే, నమస్కారం అండి. నమస్కారం, చెప్పయ్యా. ఇది నాది కర్కాటక లగ్నం అండి, మృగశిర నక్షత్రం 2వ పాదం, వృషభ రాశి. గురువు వచ్చేసి వ్యయంలో ఉన్నాడండి, 12th హౌస్ లో ఉన్నాడు. అదే కర్కాటక లగ్నం అన్నారు కదా, మిథునంలో గురువు ఉన్నాడు. మిథునంలో గురువు ఉన్నాడండి. అంటే ఎలా ఉంటుంది పరిణామాలు? కొంచెం ఇప్పుడు గురు మహర్దశ అనేది జరుగుతూ ఉంది. కొంచెం కెరీర్ పరంగా కూడా, అంటే ఫైనాన్షియల్ కూడా ఆటంకాలు ఎదురు చూస్తున్నాను. ఎలా ఉంటాయి పరిణామాలు? ఏమైనా పరిహారాలు ఉంటాయా? అంటే కనక పుష్యరాగం కూడా ధరించాలో ధరించకూడదు వ్యయంలో ఉంటే చెప్పగలరా? కర్కాటక లగ్నానికి జాతకరీత్యా ఏంటంటే వ్యయస్థానంలో గురువు ఉన్నాడు. అంటే కర్కాటక లగ్నానికి అధిపతి చంద్రుడు. అయితే వ్యయస్థానంలో గురువు ఉండటం అనేది ఒక మధ్య రకమైన ఫలితం, కానీ పూర్తి స్థాయి ఎక్కువ ఫలితం అనేది కాదు. అది ఒక దోషమైన కర్కాటక లగ్నానికి వ్యయస్థానంలో మిథునంలో గురువు ఉండటం అనేది దోషమే. అయితే మిగతా గ్రహాల యొక్క ఎఫెక్ట్ అనేది కూడా జాతక చక్రంలో పరిశీలన చేయాల్సి వస్తుంది. అయితే కర్కాటక లగ్నానికి ఇప్పుడు మీ జాతకరీత్యా వృషభ రాశి అన్నారు కదయ్యా. అయితే ఆ వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే కొంచెం అక్టోబర్ నుంచి కొంత అనుకూలంగా ఉంటుంది జాతకరీత్యా. అయితే కర్కాటక లగ్నానికి వ్యయస్థానంలో గురువు ఉండటం వల్ల బృహస్పతి సంబంధించిన హోమం అనేది చేసుకోవటం అనేది చాలా మంచిది. దానికి అంటే రావి సమిధలు, అంటే గురువుకు ప్రీతికరమైనది ఏంటంటే రావి సమిధలు. దాంతో బృహస్పతి పాశుపతాస రుద్రాభిషేకం ఒకటి ఉంటుంది, బృహస్పతి హోమం ఉంటుంది. అయితే ఈ రుద్రాభిషేకం హోమం చేసుకోవటం ఒకటి, శనగలు దానం చేయటం వల్ల మంచి జరిగే అవకాశం ఉంటుంది. అలానే పసుపు వర్ణం బట్ట తీసుకొని దానిలో శనగలను కేజింబో శనగలు తీసుకొని దాన్ని దానం చేయటం అనేది చాలా మంచి విశేషమైన ఫలితం వస్తుంది. దానికి రుద్రాభిషేకం, తర్వాత బృహస్పతి హోమం చేస్తే, తర్వాత దానికి దానం చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా విశేషంగా చేయాలనుకున్నప్పుడు బృహస్పతి 16,000 సంఖ్య జపం ఉంటుంది. అంటే 16,000 సంఖ్య జపం చేసి దానికి దశాంశ క్షీరతర్పణం చేసి రుద్రాభిషేకం చేసి హోమం చేసుకొని దానం చేసుకుంటే విశేషమైన ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది. గురుగారు, మరి మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరండి? రమాగా అండి. కొంచెం గట్టిగా మాట్లాడండి, వినిపించడం లేదు. రమానండి. రమా గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి అండి. ఓకే, గురువు గారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం అండి. నమస్కారం, చెప్పమ్మా. కొంచెం గట్టిగా మాట్లాడండమ్మా. మా బాబు గురించి అడుగుదామనండి. చెప్పమ్మా. మా బాబు 93లో పుట్టాడు. ఆరుద్ర నక్షత్రము ఇప్పుడు ఎట్లా ఉందని. ఆరుద్ర నక్షత్రం మిథున రాశి అవుతుందమ్మా. జాతకరీత్యా ప్రస్తుతం గురువు అనేవాడు అనుకూలంగానే ఉన్నాడు. అయితే ఆ జన్మలగ్న కుండల్లో గురువు ఎక్కడ ఉన్నాడో ఆ జాతక చక్రాన్ని బట్టి చూడాలమ్మా. ప్రస్తుతం మటుకు గురువు అనేవాడు అనుకూలంగానే ఉన్నాడు జాతకరీత్యా. గోచారీత్యా అనుకూలమే, కానీ జన్మలగ్న కుండలు చూసి మాత్రమే జాతకాన్ని విశ్లేషణ చేయాలమ్మా. గురుగారు, మరి ప్రస్తుతం ఏ రాశులకు గురువు అనుకూలంగా ఉన్నాడు గురుగారు? కన్యా రాశి వాళ్ళకి ద్వితీయంలో గురువు ఉన్నాడండి, గోచారీత్యా అనుకూలంగా ఉన్నాడు. అలానే ధనస్సు రాశి వాళ్ళకు కూడా మంచిగా అనుకూలంగా ఉన్నాడు జాతకరీత్యా. అలానే అక్కడ మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల వాళ్ళకంటే మిథున రాశి వాళ్ళకు కూడా అనుకూలంగా ఉన్నాడు. అంటే మిథునం కానీ, కన్య కానీ, ధనస్సు కానీ వీళ్ళకి పూర్తిగా చాలా ఎక్కువగా అనుకూలంగా జాతకరీత్యా ఉన్నారు. మిగతా రాశుల వాళ్ళకి కొద్దిగా మధ్య రకంగా, కొద్దిగా తక్కువగా ఉండటం అనేది జరిగింది. అయితే ఏదైనా కూడా గురువుకి జన్మ లగ్న కుండలి రీత్యా గురువు అనేవాడు
విశేషమైన శుభుడై ఉండాలి. పాపగ్రహాలతో కలిసి ఉండకుండా శుభమైన నక్షత్రంలో ఉండటం కూడా విశేషమే. గురువు అనేవాడు అంటే మంచి నక్షత్రాల్లో ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే గురువుకి రవి బుధ కుజులు అనేవాళ్ళు మిత్రులవుతారు. బుధుడు శుక్రుడు అనేవాడు శత్రువు, శని సముడవుతాడు. అంటే గురువుతోటి కొన్ని గ్రహాలు మిత్రత్వము, కొన్ని గ్రహాలు శత్రుత్వము, కొన్ని గ్రహాలు సమత్వం అనేది ఉంటుంది. అంటే విశేషమైన రాజయోగాన్ని ఇచ్చేది జాతకంలో ప్రతి మానవుడికి రాజయోగాన్ని విశేషంగా ఇచ్చేవాడు ఎవరంటే గురువే జాతకరీత్యా. అయితే జ్యోతిష్శాస్త్రరీత్యా గురువుకి విశేషమైన శుభప్రదమైన విషయము ఉంది, ఎంతో కొంత నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. అయితే విశేషమైన శుభాన్ని ఇవ్వాలనుకుంటాడు, కానీ పాపగ్రహాల వీక్షణం వల్ల కొన్ని చోట్ల నష్టపోవాల్సింది కూడా ఉంటుంది. అది ధనపరంగా, సంతానపరంగా, కీర్తిపరంగా, కొంత అవమానాల పరంగా కూడా ఉండే అవకాశం అనేది ఉంటుంది. గురుగారు మరి కాలర్ రెడీగా ఉన్నారు. హలో నమస్కారం అండి. హలో నమస్కారం అండి. మీ పేరండి? మా పేరు విజయ్ చందర్ అండి, హన్మకొండ నుండి. ఓకే, గురువు గారితో మాట్లాడండి. హలో హలో చెప్పయ్యా. నాది విజయ్ చందర్ అండి, హన్మకొండ నుంచి. మా మనమరాల గురించి తెలుసుకోవాలండి. సెప్టెంబర్ 27, 1997 కర్కాటక మార్గశ నక్షత్రం 2వ పాదం అండి. కర్కాటక రాశి. ఈ అమ్మాయి గురించి తెలుసుకోవాలండి. లగ్న గ్రహాలు ఎక్కడున్నాయ్యా? కర్కాటక రాశా అమ్మా ఇది? కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రం 2వ పాదం. కర్కాటక రాశి అయితే ఎప్పుడు పుట్టారు? సెప్టెంబర్ 27, 1997. కర్కాటక రాశి వాళ్ళకి ఏంటంటే కొంత గురువు అనేవాడు అనుకూలంగా లేడు జాతకరీత్యా. కొంత సమయం అనేది పడుతూ ఉంటుంది వాళ్ళకి. ఏంటంటే జాతకరీత్యా అనుకూలం, రేపు అక్టోబర్ నుంచి కొద్దిగా అనుకూలంగా ఉంటుందయ్యా. ఓకే గురుగారు, మరి మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో నమస్కారం అండి. హలో మాట్లాడండి. హలో, మీ పేరు? మా ఆయన పేరు కొండయ్య అండి. ఓకే, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. మా ఆయన పేరు కొండయ్య అండి. ఆయనది డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 15/10/1975 అండి. ఈయనకు కొంచెం అదే ఆర్థిక పరిస్థితి బాగుంటలేదు, ఇంకా ఏదనుకున్నా అయితలేదు. ఇల్లు కూడా అమ్మేస్తున్నామండి, కట్టింది అమ్మా. దానిలో జాతకంలో ఏంటంటే ఒక ఇల్లు అమ్మేసుకున్నారు, ఆర్థిక పరిస్థితి అనేది వెనక అవుతుంది, కొన్ని పనులు కావట్లేదు అంటే గురువు అనేవాడు ఆ జాతకరీత్యా అనుకూలంగా లేకపోవటమే జరుగుతుందమ్మా. అంటే గురువు అనేవాడు అంతగా అనుకూలంగా లేకపోవటం కానీ, గురువు అనేవాడు పాపగ్రహ నక్షత్రాల్లో ఉండటం కానీ, గురుచండాల యోగ దోషం ఏర్పడటం వల్ల కానీ జాతకంలో అలా జరగటం వల్ల ఇవన్నీ కూడా జరుగుతాయి. దానికి తగ్గ పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మీరు ఒక మంచి మార్గాన్ని, ఈ సమస్యకంతా కూడా పరిష్కారం కూడా అవుతుందమ్మా. దాన్ని పరిహారం చేసుకొని ముందుకు వెళ్తే మీకు మంచి జరిగే అవకాశం ఉందమ్మా. గురుగారు మరి మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో నమస్కారం అండి. హలో మాట్లాడండి. గురుగారు, నేను ఈరోజు మా అబ్బాయి గురించి కనుక్కుందాం అనుకుంటున్నాను గురుగారు. చెప్పమ్మా. మా బాబుది మృగశిర నక్షత్రం అండి. 1999 జూలైలో పెట్టారండి. జూలై 11, 1999. అవునండి. అంటే స్టడీ పరంగా కొంచెం ఎలా ఉంటారో తెలుసుకుందామని. అది మృగశిర నక్షత్రం వాళ్ళ కొద్దిగా మధ్య రకంగా ఉందమ్మా. గురుగారు, ఇప్పుడు ఏం చదువుతున్నాడు బాబు? బాబు ఇప్పుడు కోచింగ్ తీసుకుంటున్నాడండి. ఫోటోగ్రఫీ దానికి వెళ్ళాలంటారండి. బీటెక్ పెద్దంట, ఫోటోగ్రఫీ రంగంలో చేస్తున్నాడు. అంటే బీటెక్ చేశాడు, అయిపోయిందా? ఇంజనీరింగ్ అయిపోయిందమ్మా? కాల్ కట్ అయిపోయింది గురుగారు. మరి గురువు ఉచ్చ నీచ స్థానాల భావాలు ఎలా ఉంటాయో కూడా తెలియజేస్తారా? అంటే గురువు అనేది జన్మలగ్నంలో ఉంటే విశేషమైన శుభ ఫలితాన్ని పొందుతాడు. అంటే ప్రతి లగ్నానికి, కొన్ని లగ్నాలకి నేను ఇందా చెప్పినట్టుగా శుభ అశుభ ఫలితాలని ఎక్కువగా ఉంటాయి. అయితే ధనస్సు రాశిలో కానీ, మీనంలో కానీ, కర్కాటకంలో కానీ ఉంటే విశేషమైన ఫలితాలని పొందుతాయి. అంటే ధనస్సు రాశిలో అంటే ధనస్సు రాశిలో ఉంటే గురువు యొక్క ఫలితం అనేది ఒక రకంగా ఉంటుంది, మీనరాశిలో ఒక రకంగా ఉంటుంది, కర్కాటక రాశిలో ఒక రకంగా ఉంటుంది. ధనస్సులో గురువు ఉంటే
విజయాన్ని కాంక్షించాలని, లక్ష్యాన్ని ఛేదించాలని, అంటే ఒక కసిగా ఒక లక్ష్యాన్ని సాధించాలి, నేను ముందుకెళ్ళాలి అనే దానిలో అతను నిష్ణాతుడై ఉంటాడు. అంటే అది సాధించాలి, నేను ఆ పట్టుదలతోటి విజయాన్ని సాధించాలి అని, నేను చేస్తే ఆ పని సక్సెస్ జరగాలి అనేది ధనస్సులో ఉంటుంది. అలానే మీనంలో వచ్చేటప్పటికల్లా చెయ్యాలి, సాధించాలనే పట్టుదల కంటే కూడా మనం చేస్తూ ఉందాం, అదే జరుగుతుంది అనే భావం కలుగుతూ ఉంటుంది దానిలో. అంటే మీనానికి ధనస్సుకు ఉన్న తేడా అదే కర్కాటక రాశిలో గురువు ఉన్నాడు అనుకోండి, విశేషంగా ఆ కర్కాటక రాశిలో ఈ రెండూ కలిపి ఉంటుంది. అంటే లక్ష్యాన్ని సాధించడం ఉంటుంది, చేద్దాంలే ఒక లక్ష్యానికి వెనక తిరిగితే కూడా కొద్దిగా గ్యాప్ ఇచ్చి కూడా మనం ముందుకెళ్దాం అనేది కర్కాటక రాశిలో విశేషంగా ఉంటుంది. అక్కడ ధనస్సులో కానీ, మీనంలో కానీ, కర్కాటకంలో కానీ గురువు అనేవాడు మంచివాడు. అయితే ప్రతి లగ్నానికి కాదు, అది కూడా ఉంది. అంటే కొన్ని లగ్నాలకు గురువు అనేవాడు మంచివాడు, కొన్ని లగ్నాలకు పాప శుభులు అవుతాడు, కొన్ని లగ్నాలకు పాపులు కూడా ఉంటాడు గురువు అనేవాడు. అయితే ఇక్కడ గురువుకి విశేషమైన పరిహారాలు చేసుకొని, ఎక్కడైతే నీచత్వం ఉంటుందో, ఎక్కడైతే పాపగ్రహ వీక్షణ ఉంటుందో, ఎక్కడైతే అనుకూలంగా లేదో దాన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మంచి జరుగుతుంది. గురుగారు చాలా చక్కగా తెలియజేశారు. మరి మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్కారం అండి. మీ పేరండి? నా పేరు సీత అండి. మా బాబు గురించి అడగాలని చేస్తున్నారండి. గురుగారితో మాట్లాడండి. మా బాబు 1987 పుట్టాడండి. డిసెంబర్ 19 పుట్టాడు. అనురాధ నక్షత్రం, వృశ్చిక రాశి అండి. 5వ స్థానంలో గురు రాహు చండాల యోగం ఉందని చెప్పారు. అవునండి. అది గురుబలమే, డిగ్రీస్ బట్టి చూస్తేనేమో గురుబలం ఎక్కువే ఉంది. రాహు 24 డిగ్రీల తేడాలతో ఉన్నారు ఇద్దరు, చాలా దూరంలోనే ఉన్నది. కానీ ఆయన ఇప్పుడు ఉన్న ఉద్యోగం కూడా రిజైన్ చేసి హాయిగా అన్ని దేశాలు ఊరికే తిరుగుతున్నాడు. అంతే తప్పించి పెళ్లి అంటే అసలు మాట వినట్ల, పెళ్లినే వద్దు అంటున్నాడు. అమ్మా ఒక్కసారి వృశ్చిక రాశి అయింది. అనురాధ నక్షత్రం, అనురాధ నక్షత్రం, వృశ్చిక రాశి. గురు రాహులు దశమంలో ఉన్నారు, ఆయనకి 5వ స్థానంలో ఉన్నారు. 5వ స్థానంలో ఉన్నారు. ఇక్కడ గురు రాహులు అనేవాళ్ళు 5వ స్థానంలో ఏర్పడకూడదమ్మా. పంచమంలో రాహు ఉన్నా, పంచమంలో శని ఉన్నా, కేతు ఉన్నా కూడా దాన్ని సర్పదోషంగా పరిగణిస్తారు, పంచమంలో కుజుడున్నా కూడా. అయితే గురు రాహులు అనేవాళ్ళు ఎప్పుడు కూడా, ఇప్పుడు వృశ్చిక రాశి నుంచి మీరు చెప్పారు 5వ స్థానంలో గురువు అనేవాడు మీనరాశిలో ఉండకూడదు. గురుచండాల యోగ దోషం అనేది ఏర్పడింది. అయితే గురుచండాల యోగ దోషం ఉండటం వల్ల ఏంటంటే ధన నష్టం జరుగుతూ ఉంటుంది. అంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే గురుచండాల యోగ దోషం వల్ల సంపాదన అనేది లేకుండా ఇంట్లోనే కూర్చోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఏమి కొన్ని రోజులు సంపాదించినట్టు సంపాదించి కొన్ని రోజులు మళ్ళీ బ్రేక్ కావటం ఒకటి, పెద్దగా ఇక్కడ ఉన్నదాన్ని ఖర్చు పెట్టడం ఒకటి గురుచండాల యోగ దోషం యొక్క లక్షణం. అంటే గజకేసరి యోగం, నేను ఇందాక చెప్పినట్టు గజకేసరి యోగం అనేది ఎంత విశేషమైందో గురుచండాల యోగం అనేది అంత మంచిది కాదు. దానికి గురుచండాల యోగ దోషానికి పరిహారాలు ఉంటాయి. ఆ పరిహారాలన్నీ కూడా గురు రాహుల యొక్క దోషాన్ని పరిహారం చేసుకుని దానికి రుద్రాభిషేకం, బృహస్పతి భాస్వతాస్త్ర అభిషేకం, బృహస్పతి హోమం, అలానే రాహుకి సర్పసూక్త రుద్రాభిషేకం అనేది ఉంటుంది. సర్ప పూజ అనేది చేసుకొని గురు రాహుల యొక్క దోషాన్ని పరిహారం చేసుకొని ముందుకెళ్తే అనుకూలంగా ఉంటుంది. గురుగారు మరి మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్కారం అండి. హలో, నమస్తే అండి. మీ పేరండి? మా పేరు సునీత అండి. మా పాప గురించి అడుగుతాను. సునీత గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వరంగల్. ఓకే, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. మా పాప అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పనండి. నక్షత్రం ఏందమ్మా? నక్షత్రం రాసి చెప్పండి. మూలా నక్షత్రం అండి. ఏదమ్మా? మూల నక్షత్రం. మూలా నక్షత్రం, ధనుసు రాశి, 1వ పాదం. మూలా నక్షత్రం, గురువు ఎక్కడున్నాడు? గురువు ఎక్కడున్నాడండి? అంటే లగ్నం కుండా లగ్నం ఏందమ్మా అమ్మాయిది? అమ్మాయి లగ్నం ఏమోనండి. సరే, ధనస్సు రాశి వాళ్ళకి ఏంటంటే అమ్మా, ధనస్సు రాశి వాళ్ళకి గురువుకు సంబంధించిన ధనస్సు రాశికి అధిపతి గురువు. అయితే గురువు అనేవాడు విశేషంగా మంచి అనుకూలంగానే ఉంటుంది ధనస్సు రాశి వాళ్ళకి. అయితే ప్రస్తుతం ఏంటంటే శని అనేది కొంత అనుకూలంగా లేదు, జాతకరీత్యా కూడా జాగ్రత్త పడటం అనేది చాలా మంచిది. గురువు అనేవాడు ఆ జన్మలగ్న కుండల్లో ఆ జన్మలగ్న కుండలని పరిశీలన చేసే జాతకం అనేది చెప్పడం అనేది అది సరైన విధానం. అయితే గోచారరీత్యా ఏంటంటే ధనస్సు రాశి వాళ్ళ కొంచెం శని బాలేదు, కొంచెం జాగ్రత్త ఉండటం అనేది మంచిది. ధనస్సు రాశి వాళ్ళ గురువు బాగుంటే అన్ని విశేషమైన ఫలితాలు అనేవి జరుగుతాయి. గురుగారు మరి మరొక కాల్ తీసుకుందాం. హలో, నమస్కారం అండి.
హలో, కాల్ కట్ అయిపోయినట్టుంది గురుగారు. గురుగారు అయితే మరి గురువుకి ఎప్పుడైతే నేను ఇందాక మనకు కాల్స్ ఫోన్ చేశారు కదా, గురుచండాల యోగ దర్శని, గురు రాహులు ఎప్పుడూ కూడా కలవకూడదు. గురువు నేను ఇందాక చెప్పిన ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రంలో కలవకూడదు. తర్వాత ఈ నక్షత్రాల గురువు కూడా, గురువు ఎంత శుభప్రదుడైనా ఎంత మంచివాడైనా ఒక చెడ్డవాడు అనేవాడు కలవకూడదు. నేను మంచివాడిని కదా, పక్కన చెడ్డవాడు ఎవడో కూడా ఏర్పడతాడు. ఏర్పడి గురువు అనే గ్రహానికి ఎప్పుడైతే పాపదృష్టి ఉంటుందో అప్పుడు గురువు కూడా కొద్దిగా ఆ విశేషాన్ని ఇచ్చే శుభాన్ని ఇవ్వలేడు. అందువల్లే మనకి పెళ్ళిళ్లలో గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి అంటారు. అంటే గురువు రవితో కలవటం వల్ల గురువు యొక్క విశేషమైన శుభ ఫలితాలను రవి అడ్డు వేస్తాడు. ఎప్పుడైతే గురువు ఉంటాడో, మన ఖగోళ శాస్త్రం ప్రకారం గురువు తిరుగుతూ ఉంటే రవి మధ్యలోకి వస్తే ఆ గురువు యొక్క వీక్షణ అనేది ఆ జన్మ లగ్నంలో, ఆ వివాహ లగ్నంలో పడదు. అక్కడ ఎప్పుడైతే గురువు యొక్క శుభ ఫలితం అనేది ఆ లగ్న కుండల్లో, ఆ వివాహ లగ్నంలో పడదో గురువు ఏమి ఇవ్వలేకపోతాడు, అసక్తుడవుతాడు. అప్పుడు గురుమౌఢ్యంలో వివాహం చేయకూడదు, శుక్రమౌఢ్యంలో చేయకూడదు. అంటే గురు శుక్రుడు అనేవాడు అంత ప్రాముఖ్యత గలవాడు. అందులో గురువు అనేవాడు విశేషమైన ప్రాముఖ్యత. అందువల్ల గురుమౌఢ్యంలో చేయకూడదు అని చెప్పేది. అంటే చాలా శుభకార్యాల్లో కూడా గురుమౌఢ్యంలో చేయరు. అంటే గురువు యొక్క మన ప్రసారం అనేది, గురువు యొక్క విశేషమైన శుభ ఫలితం అనేది మనం చేసే కార్యక్రమం మీద పడాలి. అప్పుడు గురువు వల్ల ఏంటంటే మంచి అనుకూలత అనేది కలుగుతుంది. ఇంటికి కానీ, గృహప్రవేశాలకు కానీ, వివాహాలకు కానీ, వాటిలన్నిటికి కూడా అలాగా గురువు యొక్క వీక్షణ అనేది సరిగా ఉండాలి. గురుగారు మరి గురువు యొక్క వీక్షణ సరిగ్గా ఉండాలంటున్నారు కదా, మరి గురువుని ప్రసన్నం చేసుకోవాలంటే ఎటువంటి నియమాలు పాటించాలి? గురువు యొక్క ప్రసన్నం చేసుకోవాలంటే దత్తాత్రేయ స్వామిది ఒకటి, సుందరకాండ పారాయణం ఒకటి చేయటం ఒకటి, తర్వాత గురువుకి విశేషమైన పూజలు కొన్ని చెప్పబడ్డాయి. అంటే జపం ఒకటి, గురువుకి అభిషేకం, పంచామృతాలతో అభిషేకం, పండ్ల రసాలతో అభిషేకం గురువుకి. నవగ్రహాలు, ప్రతి దేవాలయంలో నవగ్రహాలు ఉంటాయి. అంటే ఆ నవగ్రహాల్లో గురువుని చూసుకుని బుధుడు పక్కనే గురువు ఉంటాడు. అక్కడ గురువుకి బృహస్పతికి అభిషేకం పంచామృతాలతోటి, పండ్ల రసంతో, తర్వాత బృహస్పతికి హోమం చేయటం ఒకటి. ఇలాంటివన్నీ కూడా విశేషమైనవి. బృహస్పతికి సంబంధించిన ఏవైతే మనం చేస్తామో రావి సమిధలతోటి హోమం ఒకటి. అలా చేయటం వల్ల ఏంటంటే గురువారం రోజు చేస్తే ఇంకోటి కూడా ఉంది విశేషంగా. సూర్యోదయానికంటే ముందు 15 నిమిషాలు 45 నిమిషాల ముందు గురుహోర వస్తుంది. అంటే సూర్యోదయానికంటే ముందు గురుహోర వస్తుంది. ఆ గురుహోరలో కూడా గురు జపం చేయడం వల్ల చాలా మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది. గురువు విశేషమైన శుభప్రదుడు. గురుగారు మరి కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. మీ పేరండి? నా పేరు జలామణి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఈస్ట్ గోదావరి అండి. ఓకే, గురువు గారితో మాట్లాడండి. గురువు గారండి నమస్కారం అండి. చెప్పమ్మా. గురువు గారండి, నా పేరు జలామణి అండి. తులారాశి విశాఖ నక్షత్రం 3వ పాదం అండి. కుంభలగ్నం అంటే లగ్నం. కుంభలగ్నం. శని మహర్దశలో గురుడు యొక్క అంతర్దశ నడుస్తుందంటండి. అమ్మ, గురువు ఎక్కడున్నాడమ్మా కుంభలగ్నానికి? గురువు ఎక్కడున్నారన్నది తెలియదండి. శని మహర్దశలో గురుని యొక్క అంతర్దశ అన్నారండి. అవునులేమ్మా. అయితే మ్యారేజ్ గురించి ప్రయత్నిస్తున్నారండి, కానీ ఏమి ఫలించట్లేదండి. అంటే మ్యారేజ్, వివాహ సంబంధాలు అనేవి దగ్గరికి వచ్చినట్టు వచ్చి పోతూ ఉన్నాయమ్మా. అవునండి. అంటే గురువు యొక్క దోషం ఉండటం, శుక్ర యొక్క దోషం ఉండటం కూడా అలా జరుగుతుంటుందమ్మా. అంటే సప్తమ స్థానంలో కానీ, 2, 7 స్థానాల్లో, అష్టమ స్థానంలో కానీ అనుకూలంగా లేకపోవటం, అంటే 2, 7, 8 స్థానాలు అనుకూలంగా లేకపోవటం, గురు శుక్రుల యొక్క అనుకూలత కూడా లేకపోవటం వల్ల అలా జరుగుతుందమ్మా. దాన్ని జాతకరీత్యా కూడా జన్మలగ్న కుండలి పరిశీలన చేసి చెప్పవచ్చమ్మా దాని పరిహారాలు అనేవి. గురుగారు మరి మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్కారం అండి. హలో, మీ పేరండి? నా పేరు రమ మేడం. రమ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మైదీపట్నం అండి. ఓకే, గురువు గారితో మాట్లాడండి. చెప్పమ్మా. నా పేరు రమాదేవి అండి. నా రాశిలో గురువు బలం ఎలా ఉందో కనుక్కుందామని చేశాను సార్. ఇప్పుడు మీరు రమాదేవి కదా, తులారాశి అవుతుందమ్మా. అవునండి. అయితే ద్వితీయంలో గురువు అనేవాడు అక్టోబర్లో మీకు తుల నుంచి వృశ్చిక రాశిలోకి వస్తాడు. మీకు అక్టోబర్ నుంచి బాగుంటుందమ్మా, అనుకూలంగా ఉంటుంది. ఈ అక్టోబర్ వరకు, ఈ అక్టోబర్ లోపల మీరు గురువుకి కొంచెం నవగ్రహాల ప్రదర్శన చేయటం అనేది మంచిది. శనగలు కేజింబావు బ్రాహ్మణులకి దానం అనేది చేయండి గురువారం రోజున. సూర్యోదయానికంటే ముందు చేస్తే, ఇంకా దానం చేస్తే విశేషమైన ఫలితం అనేది వస్తుంది. గురుగారు మరి గురువు అనుగ్రహంగా లేకపోతే ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి?
గురువు అనారోగ్య సమస్యలు ఏంటంటే గురువు వల్ల చాలా పెద్ద సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందమ్మా. కాలేయానికి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది గురువుకి. అంటే గురువు ఎప్పుడైతే అనుకూలంగా ఉండదో జాతకరీత్యలో నీచ రాశిలో ఉన్న, నీచత్వంలో ఉన్న, గురువు అనేవాడు పాపగ్రహ నక్షత్ర వీక్షణాల్లో ఉన్న, పాపగ్రహాల దృష్టి కలిగి ఉన్నా కూడా కాలేయ వ్యాధులు కానీ మధుమేహం లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి చర్మ వ్యాధులు కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అంటే చర్మానికి సంబంధించిన కానీ షుగర్ లాంటివి కానీ, తర్వాత కాలేయానికి సంబంధించిన చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే విశేషంగా కొంతమందికి గురువు మరీ దీనస్థితిలో మరీ బాగలేకపోతే కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది జాతకరీత్యా. అందువల్ల గురువుకి విశేషంగా ప్రసన్నం చేసుకోవటం అనేది చాలా అన్ని నవగ్రహాల్లో కల్లా గురువు విశేషమైన ప్రాధాన్యత కలది. అన్ని గ్రహాల్లో కల్లా అంటే ఒక టాప్ మోస్ట్గా గురువు విశేషమైన ఫలితాన్ని ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. అందువల్ల గురువుని ఎప్పుడు కూడా ప్రసన్నం చేసుకోవటం, బృహస్పతికి సంబంధించిన నవగ్రహాల్లో ప్రదక్షిణ చేయటం, అంటే బుధుడు పక్కనే ఉంటాడు గురువు. అయితే ఆ గురువుని ప్రసన్నం చేసుకోవటం అనేది చాలా మంచిది. అసలు నిజం చెప్పాలంటే ఆ గురువు వల్లే ధన సంపదలు కానీ సంతానానికి కూడా కారకం గురువే. అంటే గురువు అనేవాడు పాపగ్రహాలతో కలిసి ఉంటే, గురువు రాహుతో కలిసినా, కేతువుతో కలిసినా, శనితో కలిసినా సంతాన నష్టం అనేది జరుగుతూ ఉంటుంది. చాలామంది కూడా సంతానం గురించి ఏమిటి సంతానానికి కారణం ఏంటంటే గురువే కారణం. గురువు యొక్క అనుకూలత ఉంటేనే సంతానం కలిగేది, ధనం కలిగేది, కీర్తి కలిగేది, యశస్సు కలిగేది కూడా గురువే. గురువు ఉంటే విశేషమైన భోగభాగ్యాలన్నీ కూడా లభిస్తాయి. సంతానానికి కూడా విశేషమైన కారకుడు గురువే. గురుగారు మరి కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్కారం అండి. నమస్తే గురుగారు. చెప్పయ్యా. 1983 ఆగస్టు 27 రేవతి నక్షత్రం మీనరాశి. గురుబలం ఎలా? మీనరాశి వాళ్ళకి అక్టోబర్ నుంచి అనుకూలంగా ఉంటుందయ్యా. మీకు అక్టోబర్ నుంచి విశేషంగా బ్రహ్మాండంగా అద్భుతంగా ఉంటుంది. ఏం ఆలోచించాల్సిన పని లేదు. ఈ లోపల మీరు కొంచెం గురువు యొక్క మరి నవగ్రహాల్లో ప్రదక్షిణ చేసి కొంచెం గురువుకు ప్రతిరోజు కూడా గురువారం రోజున కొంచెం పంచామృతంతో అభిషేకం చేయటం, ఒక 4 గురువారాలు పంచామృత అభిషేకం అనేది చేయటం అనేది నవగ్రహాలు ఉంటాయి, అక్కడ అభిషేకం చేయటం వల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది అయ్యా ఖచ్చితంగా. గురుగారు మరి మరొక కాల్ రెడీగా ఉన్నారు. హలో, నమస్కారం అండి. కాల్ కట్టపోయింది. గురుగారు మరి గురువు అనుగ్రహం ఉందో లేదో తెలియడానికి జాతకరీత్యా ఎప్పుడు జాతకం చూసుకుంటూ ఉండాలి అంటారా? జాతకం చూసుకుంటుంటాం కాదు కానీ పుట్టినప్పుడు జన్మ లగ్న కుండల్లో మనం పుట్టినప్పుడు బర్త్ చార్టులో జన్మ లగ్న కుండల్లో గురువు ఎలా ఉన్నాడో చూడాలి ఫస్ట్. చూసిన తర్వాత ఆ గురువు యొక్క అనుకూలత అనేది లైఫ్ లాంగ్ ఎలా ఉంటుంది అనేది మనం దశలు అంతర్దశలు చూసుకోవాలి. గురు దశ వస్తుంటుంది, అంతర్దశలు వస్తుంటాయి, మధ్య మధ్యలో మిగతా గ్రహాల యొక్క అంతర్దశలు కూడా వస్తుంటాయి. అవన్నీ చూసుకొని ముందుకెళ్ళాలి. అయితే ప్రతి సంవత్సరం కూడా గురువు ఉంటాడనేది ప్రతి ఉగాది రోజు పంచాంగ శ్రవణప్పుడు ఉగాది రోజున గురువు ఎలా ఉంటాడు, గురువు మారుతూ ఉంటాడు. గురువు యొక్క పీరియడ్ ఏంటంటే 12 నెలల పీరియడ్. ఖగోళ శాస్త్రం ప్రకారం 12 నెలల్లో ఉంటుంది. సూర్యుడి నుంచి ఇది 5వ గ్రహం అవుతుంది. అయితే ఇక్కడ ఈ గురువు అనేవాడు ప్రతి సంవత్సరం ఎలా ఉంటున్నాడు అనేది ప్రతి సంవత్సరం ఒకసారి చూసుకోవటం అనేది చాలా మంచిది. బర్త్ చార్ట్లో విశేషంగా ఎలా ఉన్నాడనేది ఒకసారి చూసుకొని ఫైనల్గా చూసుకొని దానికి తగ్గ రెమెడీస్ చేసుకొని ముందుకెళ్తే విశేషంగా బ్రహ్మాండంగా ఉంటుంది. గురుగారు మరి గురువు యొక్క అనుగ్రహం పొందాలంటే ఎటువంటి పూజలు చేయాలి మరియు గురువు యొక్క విశిష్టత గురించి చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదములు. నమస్కారం. నమస్కారం. ఇది ఇవాల్టి ధర్మసింధు కార్యక్రమం. నమస్కారం. Hindu Dharmam, a way of life.